రెండో అంశము రెండో అంశము గర్భసంచి తీసుకోకూడదు. గర్భసంచి మొదటిది కదా, మనం పుట్టింది అది బహిష్ట అవుతుంటే లేకపోతే తెల్లబట్ట అవుతుంటే ట్రీట్మెంట్కి వెళ్తే గర్భసంచి తీశారు. భారతదేశంలో 1,00,00,000 మంది స్త్రీలకి 40 సంవత్సరాల లోపల ఉన్న ఆరోగ్యంగా ఉన్న స్త్రీల మీద జరిగిన దారుణం. అది ఆ సమయంలో ఇది మేము ఆకలిస్తే అన్నమూర్తి పెట్టగలుస్తున్నాము వరకు ఇంకా పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మనము ఇలా మాట్లాడుకుంటూ అక్కడ గర్భసంచి ఎవరో తీసేస్తున్నారు ఈ టైంలో. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందని అంటే, ప్యారిస్లో LOUVR దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారో తెలియదు. ఆ మ్యూజియంకి వెళ్తే తెలుస్తుంది ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి అని. ఇఫ్ యూ గో టు దట్ మ్యూజియం ఇన్ ప్యారిస్, పెట్టాలా లేదా అనేది కూడా కాదు, సమయం ఎంత పోతుంది. మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, యాజ్ అ మెడికల్ డాక్టర్ కింద చెప్పాలి అంటే, ఇఫ్ యూ డోంట్ కీప్ ఫింగర్స్ ఇన్ ది యానస్ లైక్ ఇన్ దట్, కడుపు నొప్పి అని చెప్పి ఎవరైనా పేషెంట్ వస్తే డాక్టర్ చేయవలసిందల్లా 2 ఫింగర్స్ తీసుకెళ్ళి పరీక్ష చేయాలి. ఫండమెంటల్ అది. చేయకుండా ఇన్వెస్టిగేషన్ రాసి దాని తర్వాత చేస్తారు. సింపుల్గా పెడితే వాళ్ళకి తీయగానే తెలుస్తుంది అన్నమాట. బ్లడ్ స్టెయిన్ ఫింగర్స్ వస్తాయి, ఇమ్మీడియట్గా యాక్ట్ చేయొచ్చు. సింపుల్ టెస్ట్ అది. డాక్టర్ చేయవలసిందల్లా గ్లౌస్ పెట్టుకుని పరీక్ష చేయాలి. అది తప్ప అన్ని పరీక్షలు అవుతాయి మీరు ఎక్కడ పోయినా సరే. అలాంటి వ్యవస్థలో జయదేవ్ తిరుమలరావు గారు 75 అంటే నాకు సరిగ్గా 10 సంవత్సరాలు. నాకు 65లో పుట్టాను. నా 10 ఏళ్ళు అంటే ఆయనకి అప్పటి నుంచి ఆయన ప్రయత్నిస్తున్నారు. వారి మీద ప్రేమతో రావడం. క్యాట్గట్ అన్నది మళ్ళీ నేను ఓన్లీ మెడికల్ లాంగ్వేజ్లో చెప్తాను. చేతులు కడుక్కోకుండా ఒక డెలివరీ చేస్తున్నప్పుడు చేతులు కడుక్కోకుండా డెలివరీ చేయడం వలన చనిపోతున్నారు అని పాపం ఒక ఆయన పెద్ద మనిషి చెప్పాడు. డయాగ్నోస్ చేసి అతన్ని పిచ్చాడని చెప్పేసి జైల్లో పెట్టారు. 100 మంది చనిపోయారు. అప్పుడు ఆయన ఎందుకు అలా చెప్పాడని చేస్తే, సింపుల్గా ఒకరికి డెలివరీ చేస్తే ఇంకోళ్ళకి చేసేప్పుడు చేతులు కడుక్కోవాలన్నది. వీరు చేస్తున్నది అంత పెద్ద పని. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నది కదా ఆయనకి. అయితే ఇక్కడ ఆశ కల్పించడం అంటే కొన్ని టైం బౌండ్ యాక్షన్స్ ఉంటాయండి. దీనికి చర్చ కూడా అక్కర్లేదు. యూ ఆర్ సపోజ్ టు యాక్ట్. అయితే మా తరఫు నుంచి గత 42 సంవత్సరాల నుంచి ఈ సమాజం పనిలో ఉన్నాం కాబట్టి ఒక 30,000 మంది పైగా కుటుంబాల్లో పిల్లలు పుట్టారు మా ట్రీట్మెంట్ ద్వారా. కాబట్టి మా సంఖ్య మాకుంది. మేము డెఫినెట్గా దీన్ని ఎన్నో ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఉండగా ఒక్కొక్క ఐటమ్ని మనము షార్ట్స్ కింద తీసి ఏంటి అసలు ఏది ప్రదర్శించుకున్నారు అనేది ఒకటే చిన్న షార్ట్ చేసి అది షార్ట్స్లో పెట్టి 2 minutes అంటే చూసే చదివే ఓపిక ఎవరికి లేదు. కాబట్టి యూ హ్యావ్ టు అందరం ఒక్కొక్క ఐటెం తీసుకుని మన సర్కిల్స్లో షూట్ చేసారు. ఎందుకు అడుగుతున్నారు, ఇది ఎందుకు అవసరం అన్నది ఒక ఇఫ్ యూ డోంట్ ప్రిజర్వ్ యువర్ హిస్టరీ, మొత్తం డెవలప్మెంట్ ప్లానే అది. హిస్టరీ ఉండకూడదు, మొత్తం కొండలు ఉండకూడదు, చెట్లు ఉండకూడదు. అంటే యూ షుడెంట్ హ్యావ్ ఎన్ హిస్టరీ. మీరు ఏ దేశంకి వెళ్ళినా ఇదే ప్రాబ్లం అవుతుంది. దే వాంట్ టు ఎరేజ్ హిస్టరీ. హిస్టరీ ఉంటే కనుక చెప్పుకోవాల్సి వస్తుందని ఉద్దేశంతో. సో ఇది నా ఉద్దేశంలో మటుకు వారు సెలవేయాలి. ఎందుకంటే ఒక్కొక్క బేబీ ఆయన చేతిలో ఉన్నది, ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క బేబీ ఆయనకి, పిల్లలు ఆయనకి. సో వాటిని రక్షించుకోవాలని అంటే దట్టు ఎక్కడో పెడితే ఎలా కుదురుతుంది? హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండాలి కదా. ఎందుకంటే ఎక్కడుంటే ఎవడు వెళ్ళడు, సిటీలోనే ఉంటేనే వస్తారు. చూడాలంటే ఎవరికి ఓపిక ఉంటుంది? ఎందుకంటే ప్రతి హైదరాబాద్లో బిజినెస్ జరిగేది ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్లోనే. సెకండ్ ఫ్లోర్ ఎవడు వెళ్ళడు. ఏ మాల్కు పోయినా మీరు ఇదే స్టోరీ, 2 ఫ్లోర్లోనే జరుగుతుంది. అలాని ఎప్పుడో చేసింది ఎవడైనా వినాలంటే ఎట్లాగా? చాలా అవసరం ఇది. మా వంతు కింద మేము నేను రవి కూర్చున్నప్పుడు రవి గారు అంటే రైతుల్ని మనం కాపాడుకోవాల్సి వస్తుంది, మనము మొక్కల్ని పెంచడానికి కాపాడుకోవాల్సి వస్తుంది. రేపు అనేది లేకుండా జీవితాలు నడుస్తున్నాయి. అందు గురించి ఈ అబద్ధపు జీవితం నుంచి నిజ జీవితంలోకి ఆయన అడుగుతుంది ఏంటంటే, ఈ అబద్ధం నుంచి నిజ జీవితంలోకి నెడుతున్నారు. రెండోది రీసెంట్ సర్క్యులర్ వచ్చింది కూడా. రీసెంట్ సర్క్యులర్లో చాలా క్లియర్గా ఏమొచ్చింది, ఎనదర్ సునామీ రాబోతోంది. సునామీ అంటే ఆల్ దీస్ జాబ్స్ అన్ని ఎగిరిపోబోతున్నాయి. సాఫ్ట్వేర్ ఏం మిగులుతాయి అంటే ఈ కళలే మిగులుతాయి మనకి అనేది ఎన్నఫ్ స్టడీస్ వస్తున్నాయి. ఎవరికొత్త చేతి కళలు ఉన్నాయి వాళ్ళే మిగులుతారు, వీళ్ళందరూ ఎగిరిపోతారు అనేది నిన్ననే నా సర్కిల్ వచ్చింది. స్టాటిస్టికల్ ఆల్సో దే ప్రూవ్ చేస్తున్నారు. అందరూ ఇదే నేర్చుకోవాల్సి వస్తుంది. మనం ఈ విధంగానే వాద్యం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది రేపటి సమాజం గురించి ఆయన ఇవాళ చెప్తున్నారు. ఇది మన అందరం అర్థం చేసుకొని వారు ఏ విధంగా ఇఫ్ ఈ సేస్, ఎందుకంటే వీఆర్ డెఫినెట్లీ వీఆర్ విత్ యూ ఆన్ దిస్.
అండ్ విల్ డూ ఇట్ యాజ్ అ ప్రయారిటీ. మా చేసుకున్న రోజువారీ జీవితంలో మాకు వచ్చే 200 కేసులు రోజు వస్తాయి మా దగ్గరికి. 200 మందికి మేము అదే విధంగా ప్రచారం చేయడానికి మా వంతును మేము చేస్తాం. ఇది నేను అంటే వి షుడ్ నాట్ స్టాప్. ఇలాంటివి ఇంత చర్చలు ఇంత గురించి ఎంత టైం వేస్ట్ అవుతుందని కూడా ఆలోచిస్తున్నాను నేను. దీని గురించి సెకండ్ థాట్ కూడా అక్కర్లే కదా అని నేను కానీ నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా తెలియకపోవడం ఉంటే క్షమించాలి.